నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 4. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. నాతో కలిసి మీరు కూడా చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్పిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈరోజు ప్రకటనలో నుండి నీకు వచ్చే మాట ఏంటంటే, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తాడు. ఏడుపు ఉండదు, ఇంకా గోల ఉండదు, గొడవ ఉండదు, ఏముండవు. మరి ఏముంటాయి? అవన్నీ గతించిపోయినాయి. ఏడ్చే రోజులు, అప్పడిగే రోజులు, అప్పడిగి నిన్ను హేళన చేసిన రోజులు, నువ్వు తీర్చలేని రోజులు, నీకున్నటువంటి పరిస్థితి తారుమారైపోయినప్పుడు, అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, అన్నీ కూడా తారుమారైపోయింది. అయ్యో ఇలాగవుతుంది అనుకోలేదు, నా బ్రతుకు ఎలాగవుతుంది అనుకోలేదు. అన్ని దేవుడు చక్కపరిచి, దేనికోసం ఏడుస్తున్నావో ఇక నిన్ను ఏడవనివ్వడైనా. గొప్ప మాట ఏంటంటే ఈరోజు నీ వాగ్దానము, దుఃఖమైనను ఏడుపైనను. ఈ రెండు రకాలుగా ఉంటాయి. లోపల నుంచి వస్తుంది బాధ, కన్నుల నుండి అలా నీరు కారుతూ ఉంటుంది. ఎందుకు ఇన్ని అప్పులు అయిపోయాం, ఎందుకు ఇలాంటి మనుషుడు పెళ్లి చేసుకున్నాను, లేకపోతే ఇలాంటి మనిషిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎన్ని కష్టాలు ఏంటి, ఇల్లు ఇక్కడ బాధ ఏంటి,
ఎలాంటి ఇంట్లో పుట్టాను, ఈరోజు మాకు ఇల్లు లేదు, లేకపోతే మాకు ఉద్యోగం లేదు, అన్నీ ఉన్నాయని చెప్పారు వీళ్ళకి, ఏమీ లేవు, మోసపోయాను నేను, అలాగని మనిషిని వదిలేయలేను, డివోర్స్ తీసుకోలేను, నా బ్రతుకు అయిపోయింది, ఇలాగైపోయింది, అలాగైపోయింది, వెనక్కి వెళ్ళలేను, ఎదరికి వెళ్ళలేను, ఇంకా దేవా నువ్వే నా ఆధారం అని ఏడుస్తున్నావు కదా. దుఃఖము ఆఫీసులో ఉండి ఆలోచిస్తుంటాం, ప్రయాణంలోనే ఆలోచిస్తున్నాం, అసలు ఏంటి దీని పరిష్కారం, ఏంటి పరిష్కారం, ఏం లేదు పరిష్కారం, సమస్యను యేసయ్య క్లియర్ చేస్తూ ఉంటాడు. అంటే నీ దుఃఖమును, ఏడ్పును, నీ కన్నీటి బాష్ప బిందువులు భావోద్వేగంగా వస్తుంది అనమాట. ఆ భావజాలం అని వస్తుంది అందులోంచి. మామూలుగా ఏడ్చేది కొందరు ఉట్టుగా ఏడుస్తారు. మొన్న ఒక ఆమె ఏడ్చింది, ఉట్టుగా ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తుందంటే మా అత్తగారు పోయిందని ఏడ్చింది. కొందరు ఇలా పోయిందని ఏడుస్తారు, కొందరు అలా ఏడుస్తారు, కొందరు ఎవరైనా పలకరించడానికి వస్తే ఏడుస్తూ ఉంటుంటారు. ఏడ్చేటప్పుడు కూడా ముఖంలో అది కనపడకుండా ఏడుస్తారు, ఇలా క్లాత్ పెట్టుకుని ఏడుస్తారు. కొందరు మరణించిన వారు పలకరించడానికి వచ్చినప్పుడు, అక్కడ ఎవరైనా కుటుంబంలో ఎవరైనా పలకరించడానికి వచ్చినప్పుడు కొందరు వాయిస్ ఇస్తారు, ఓ నాడుతారు, గుట్టుదుట్టుది. ఆ వచ్చిన అంటారు ఏడోకమ్మ ఏడోకమ్మ, ఏడోకండి, ఏం చేస్తావు అంటారు. కాసేపటికి మళ్ళీ కథ మామూలు, ఏం చేస్తున్నారు పిల్లలు, ఏం చేస్తున్నారు, టీ తాగండి. ఆ ఏడుపు, ఆ దుఃఖము, ఆ బాధలు వేరు, యాక్టింగ్ అంతా వేరు, కానీ రియల్గా నువ్వు ఏడుస్తున్నావు కదా. అందుకే ఇది నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీటి బాష్ప బిందువు. ఆమేన్. ఏ పరిస్థితి నీకు బాధ కలగజేసిందో ఆ పరిస్థితి భావోద్వేగంగా వస్తుంది అనమాట. అది ప్రతి సమయం అందరికీ కనపడదు. ఆ బాధ లోపల ఉంటుంది. నీ ఇంటర్నల్ బాధ బయట, లోపల, పైనుండి ఏడుపు, ఆవేదన, ఏం చేస్తున్నావో నీకు అర్థం కదా. ఒక్కోసారి లోపల బాధ, మానసికంగా కృంగిపోతున్నావు కదా. దేవుడు దాని నుండి నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నీ పట్ల కార్యము సఫలమవు చేస్తూ ఉన్నాడు. అందుకనే వారి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడను. నీవు దేవుని సన్నిధిని కలిగి ఉంటావు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి ఒక స్వరము చెప్పుట వింటినని పరిశుద్ధ యోహాను చెప్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు శుభవార్త ఏంటంటే మీ కన్నీటి బాష్ప బిందువులు దేవుని ఆత్మ తుడిచేలాగా కార్యము జరగబోతాం. నువ్వే తుడుచుకుంటూ మళ్ళీ ఆనందంగా నవ్వుతూ సాక్షి చెప్తావు. మళ్ళీ నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా, ఏం చెప్తున్నావా అని అడిగితే నువ్వు అంటావు, లేదు లేదు, ఇది నా దుఃఖమో, నా ఏడుపు, ఇది ఆనంద బాష్పాలు అంటావు. ఎందుకంటే నీ బాధని సంతోషంగా దేవుడు మారుస్తాడు. మంచి సమయము దేవుడిచ్చి ఉన్నాడు. నీకు మంచి జీవితాన్ని దేవుడు దాచిపెట్టాడు. తన భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. పాడైపోయింది వ్యవసాయం, చెరువులు పాడైపోయింది, అది పాడైపోయింది, ఇలాగైపోయింది. నా బంగారం అంతా బ్యాంకులో వెళ్ళిపోయింది. బ్యాంకులో పెట్టాడు, అమ్మేశాడు, తెలియట్లేదు దేవా అని ఏడుస్తున్నావేమో. మళ్ళా దేవుడు నీకు కృప చూపించి తాకట్లో ఉన్నవన్నీ బయట తీసుకొస్తాడు. నువ్వు దేనికోసం ఏడుస్తున్నావో దాని విషయంలో ఆనందిస్తావు. మరలా సంతోషముగా ప్రభుని స్తుతిస్తావు. ఆత్మకార్యము నీ పట్ల జరుగును గాక. ఆమేన్. మా మ్యారేజ్ అయ్యి 20 years అయిపోతుందండి. నేను ఐవీఎఫ్ వెళ్ళాను 3 times, 20 lakhs ఖర్చు పెట్టాను. తర్వాత గర్భసంచిలో ఒక పీజులాగా ఉండిపోయి ఆమెకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పటన్ చెరువులో ఒక అన్న చెప్పాడు లైవ్లో, ఇసాక్ పాస్టర్ అని చెప్పి, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రార్థన చేస్తే గర్భం లేని వారికి చాలామందికి ఇప్పటికీ 60-70 వేల మందికి గర్భాలు దేవుని ఆశీర్వాదం వల్ల ఆశీర్వదించబడారు అని చెప్పినప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ సండే ఈవినింగ్ పోయి స్కాన్ చేపిస్తే ఏమీ లేదు, గర్భసంచి క్లీన్ అయిపోయి ఉన్నది. అదే రోజు గర్భసంచి క్లీన్ అయింది. మళ్ళీ మా భార్య అదే మంత్ ప్రెగ్నెంట్ వచ్చేసింది. 9 monthsలో మళ్ళీ ఏమైంది అంటే స్కాన్ చేపిస్తే పిండం ఎదురుకాళ్ళతో ఉంది అనిపించింది. దేవా 20 years తర్వాత ఇలా ఎందుకు అవుతుంది, నాకే ఎందుకు పరీక్ష అనుకొని అన్నప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చి అయ్యగారితో ప్రేయర్ చేపిస్తే ఒక మాట ఏమన్నాడంటే మాతోని, నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు,
స్కానింగ్ అంటే నిన్న చేయించామయ్యా అంటే ఈరోజు ఈవినింగ్ చేసుకో, దేవుడు ఆశీర్వదించిండు వెళ్ళు అని చెప్పాడు. సండే ఈవినింగ్ మేము స్కాన్ చేపిస్తే పిండం తిరిగిందండి. దేవుని ఆశీర్వాదం. మా పాప పుట్టి 3 months అవుతుంది, 5 days తక్కువ. దేవుని ఆశీర్వాదం వల్ల, మా పాస్టర్ గారి ప్రార్థన వల్ల మమ్మల్ని దేవుడు ఆశీర్వదించి 20 years తర్వాత మాకు కన్విన్స్ అయింది. అందరు గట్టిగా చప్పటి కొడదాం. 20 years. ఎన్ని ఇయర్స్కి? 20 lakhsకి వచ్చేయింది అన్నాడు ఆయన. ప్రయత్నాలన్నీ జరిగినాయి కానీ దేవుడు ఉపకారి. ఆమెన్. చక్కని బిడ్డని దేవుడు చెడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 2 సార్లు IVF చేయించుకున్నా, ఎన్నో కష్టాలు పడ్డ పిల్లల కోసం. అయినప్పటికీ కూడా నేను దేవుని చర్చికి ఇంకెందుకు వెళ్తావు, నీకు ఇంకా పిల్లలే ఇస్తలేడు కదా అని అందరు అనుకున్నా కానీ నేను ఎప్పుడు కూడా దేవుని చర్చిని వెళ్ళక మానలేను. నాకు అన్నిళ్ళకు ప్రతిఫలం ఇచ్చాడు. 2 సార్లు IVF ఫెయిల్ అయిపోయినా కానీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు నీకు పిల్లలు పుట్టారమ్మా అని డాక్టర్ చెప్పిండు. దేవా, ఏ డాక్టర్ చెప్పినా నువ్వు పరమ డాక్టరు కాబట్టి, నువ్వు డాక్టర్ల కంటే పరమ వైద్యుడు, నన్ను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టు. దేవుడు నాకు నార్మల్గా గర్భఫలం ఇచ్చాడు. కన్నీటిని తుడిచే దేవుడు యేసు దేవుడు. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నేను భీమవరం విలేజ్ నుంచి వచ్చాను. అయితే మా మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు వరుసగా 3 ఆడపిల్లలే పుట్టినారు. అయితే నేను చాలా బాధపడ్డాను. కొంచెం ఏందయ్యా, నాకు ఒక మగపిల్లని కూడా ఇవ్వలేదే అని చెప్పేసి. ఇక్కడికి ప్రార్థనా శక్తికి రావడం నేను 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తైలాభిషేకం చేసుకునేటప్పుడు మీ మనసులో ఉన్నటువన్నీ అనుకోండి, దేవుడు నెరవేరుస్తారు అని చెప్పినప్పుడు అయ్యగారు సర్లే అని చెప్పి నేను ఎంతో విశ్వాసంతో ఉండి ప్రార్థన చేసుకుని తైలాభిషేకం చేసుకుంటూ ఉంటేనే. అయితే నాకు 3 ఆడపిల్లలు ఇచ్చినా కూడా నా తమ్మునికి మగపిల్లని ఇవ్వు తండ్రి అని నేను అడిగినప్పుడు ఆయన కృప చొప్పున చక్కటి బాబును మాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే నా కుమార్తెలకు ఎప్పుడు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ అని చెప్పి ప్రతిసారి కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. అయితే నేను ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్తానని నేను అనుకున్నప్పుడు దేవుడు ఇంతవరకు 2 నెలలు 3 నెలలు అవుతుంది, వారికి ఏమీ కూడా అనారోగ్యం పాలు కాలేదు. అయితే చక్కటి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం
సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు PCOD ప్రాబ్లంతో వచ్చాను కర్నూలుకి. 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలా అని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి 2 అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగును గాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 months వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. అదే నెలలో వచ్చి నేను నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి. నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3వది కష్టమని అన్నారు. మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నా కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు ప్రార్థన చేసినటువంటి ఇసాకయ్య గారికి మా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అశ్ని వీరు కంకణంపాడు అనే గ్రామం, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె మా అత్తమ్మ. దేవుడు తన జీవితంలో కార్యం చేశారు. అది సాక్ష్యంగా పంచుకోవడానికి వారు ఇక్కడ రావడం జరిగింది. తనకి వివాహం జరిగిన తర్వాత 2 అబ్బాయిలు పుట్టారు. మళ్ళీ తను 3వసారి గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు అందరూ నీకు ఈసారి కూడా మళ్ళీ బాబే పుడతాడు, ముందు 2 బాబులు పుట్టారు కదా అని తన భర్త కూడా చాలా గొడవ పెట్టి అబార్షన్ చేయించేసుకో, నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేస్తాను నేను అని తను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ 3వ నెలలో తల్లిగారు సికింద్రాబాద్లో జరుగుతున్న ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించి ఫలం తెచ్చిచ్చారు. అలానే తను 5వ నెల గర్భవతిగా కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. 2 బాబులు ఉన్నారు, ముందు నాకు పాప కావాలని దైవజనులు అడిగినప్పుడు దైవజనులు నువ్వు పాపను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తావని ప్రార్థన చేసి పంపించారు. అదేవిధంగా దేవుడు అద్భుత రీతిగా కార్యం చేశారు. తనకి పాప పుట్టిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలానే వారింటిలో ఒక బర్రె ఈని తర్వాత పొదుగులో వాపు రావడంతో రక్తం వచ్చి ఆ దూడ చనిపోయింది. తర్వాత బర్రె పాలు ఇవ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది పాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే
వారి ప్రార్థనలోనే దానికి రాసి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అది పాలు ఇవ్వడానికి సహాయం చేశారని, 3 సంవత్సరాల నుంచి పంట సరిగా పండడం లేదు. అప్పుడు వారి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన తైలాభిషేకం నూనె విత్తనాలతో కలిపి వేశారు. పొలంలో అంతా చల్లినప్పుడు దేవుడు అద్భుతమైన పంట ఈ సంవత్సరం ఇచ్చారని, 24 బస్తాలు పంట పండిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. లింగుంట ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత మళ్ళీ బాబు కావాలని వారి ఇంటి దగ్గర వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే తను కూడా వచ్చింది. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత తను గర్భం ధరించింది. కానీ వారి తల్లిగారు అయితే మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తే అది తీయించేద్దామని వారు అనుకున్నారు. కానీ తను మళ్ళీ చెక్ చేయించుకున్నప్పుడు ఒక హాస్పిటల్లో అబ్బాయి అని చెప్పారు. తనైతే లేదు అయ్యగారు నాకు అబ్బాయి పుడతాడని చెప్పారు. అబ్బాయి పుడతాడని తను విశ్వాసంతో ఉంది. అలానే గర్భం ఉంచుకుంది. దేవుడు దైవజనులు ప్రార్థన చేసిన విధముగా తనకి కుమారుని ఇచ్చాడు. 2 ఆడపిల్లల తర్వాత తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. రాని మాది తొండపి గ్రామం, ఉప్పాళ్ళ మండలం. నాకు 3 అమ్మాయిలు. నేను ఇక్కడ ఇసాక్ గారు ప్రార్థన గుంటూరులో జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చాను. అయ్యగారు నాకు 3 అమ్మాయిలండి, మరి అబ్బాయి లేడు, అబ్బాయి కావాలని నేను అడుగుచున్నానని అడగంగానే అబ్బాయి పుడతాడులే ఎల్లు అని అన్నారు. నాకు అబ్బాయి పుట్టాడు. 3 ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.